అందరికీ ప్రైజ్ లార్డ్. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదు. అంటే ఇంత త్వరగా నేను మాట్లాడుతాను అనుకోలేదు ఇక్కడ. కాదే ఏదైనప్పటికీ దేవుని చిత్త ప్రకారంగా ఈ రీతిగా ఈరోజు మరి డాడీ నేను అనుకోవడం ఏంటంటే 6 సంవత్సరాల్లో చాలా కష్టపడ్డారు. దగ్గర నుండి చూశాను, చాలా చేశాను. కానీ డాడీని నేను సరిగ్గా చూసుకోలేదేమో అని ఎక్కడో కొంచెం చిన్న ఇది. అంటే నేను సరదాగా అందరిలానే అదేంటి బయటికి తిరగాలి అని అనుకునేవాడిని, అంటే ట్రిప్పులకి వెళ్ళాలి అనుకునేవాడిని. అలానే అంటే కొన్ని వెళ్ళాను, కానీ మమ్మీ అనేది డాడీకి బాగాలేదు కదా ఎవరు చూసుకుంటారు అని. నేనే ఎవరొకరు పెడతారే మమ్మీ, నేను చూసుకుంటాను ఏమవుతుంది అని నేను తిరిగాను. ఏదైనప్పటికీ దేవుని చిత్త ప్రకారం ఈరోజు ఇలా నాకు తెలిసి డాడీ ఇప్పుడు 6 సంవత్సరాలుగా ఎంత పెయిన్ అనుభవించారో ఇప్పుడు అంత హ్యాపీగా ఉంటారు పరలోకంలో, అది నేను నమ్ముతున్నాను. అలానే ఈ 6 సంవత్సరాల్లో అనేక మంది అనేక రీతిగా నాకు సహకరించి స్నానం విషయంలో కానీ ఇంటిలో హెల్ప్ చేయడం విషయంలో కానీ చాలామంది ఉన్నారు. చాలా అంటే ఒక్కొక్క బైబిల్ కాలేజ్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాతో పాటు. అలానే మా చర్చ్ మెంబర్స్ కూడా కొంతమంది హెల్ప్ చేశారు. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా నేను మా ఫ్యామిలీ అందరూ, బాబాయ్ వాళ్ళు, అత్త వాళ్ళు అందరికి కృతజ్ఞత నేను తెలుపుతున్నాను. అలానే మా మామయ్య కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను అంటే నా గురించి ఆలోచించి అలానే డాడీ మీద ఉన్న ప్రేమతో ఎన్ని బలహీనతలు వచ్చినా డాడీకి ప్రేమతో డాడీకి బాగాలేదు అన్న వెంటనే అందరూ కలిసి పరిగెట్టుకుంటే ఎంత దూరం ఉన్నా సరే వచ్చేసేవారు ఇక్కడికి. ముఖ్యంగా తాతయ్యని డాడీ అడగని రోజు లేదు. నేనే చాలాసార్లు ఫోన్ కూడా చేసేవాడిని కాదు కావాలని. ఏం అడుగుతావు డాడీ, వచ్చినా సరే ఏం మాట్లాడవు కదా నువ్వు తాతయ్యతో, అక్కడ నువ్వు కూర్చుంటావు అక్కడ తాతయ్య కూర్చుంటారు, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు అంతే, ఏం మాట్లాడు. డాడీకి స్నానం చేపించి రావడం లేటు, నాన్నగారికి ఫోన్ చేయండి. ప్రతిరోజు తాతయ్యని తలుచుకుంటూనే ఉండేవారు. కానీ ఈరోజు ఒకరు తక్కువేరు తాతయ్య. మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థించండి, ధైర్యపరిచేలాగా ఓదార్పు పొందేలాగా సాయం చేయమని ప్రార్థించండి. అందరికీ వందనాలు. స్టేజ్ మీద ఉన్న పాస్టర్స్కి ఇంకా కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చేస్తున్నాను. అందరూ మా డాడీ గురించి చాలా చెప్పారు. డాడ్ యాజ్ ఎ పాస్టర్, మ్యూజిషియన్, వర్షిప్ లీడర్, ఒక బ్రదర్గా, ఫాదర్గా అందరు చెప్పారు. ఇప్పుడు ఐ వాంట్ టాక్ అబౌట్ మా డాడీ, హౌ హీ ఈజ్ అ ఫాదర్ అని. చెప్పాలంటే మా డాడ్ చాలా చాలా చిల్, చాలా కూల్. అంటే ఎప్పుడు తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చేయలేదు. అన్నీ మమ్మీయే చేస్తుండేవాళ్ళు, కానీ డాడీ కొట్టడం తిట్టడం చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇదంతా జరుగుతుంది అని అంటే ఇంకా డాడీ ఇక్కడ లేరని చెప్పి అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను.
బట్ దాని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి లైక్ మా డాడీతో అన్ని దగ్గరికి తీసుకెళ్ళడం, నేను ఏది కావాలంటే అది కొనేయడం, డాడీతో కలిపి మీటింగ్స్కి వెళ్ళినా అక్కడ నన్ను తీసుకెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి. అండ్ డాడీ సిక్ అయినప్పుడు 6 years కొంచెం చాలా బేబీ లాగా అయిపోయారు. నేను ఎప్పుడు మా డాడీని డాడీ అనుకుంటా మిస్టర్ ఫాదర్ అని పిలుస్తూ ఉండేదాన్ని. డాడీ ఏంటో పిచ్చిది అలా పిలుస్తుంది అంటే నేను చెప్పేదాన్ని, మిస్టర్ ఫాదర్ అనేది వేరే లాంగ్వేజ్లో అలా పిలుస్తున్నాను అని. అండ్ ఆల్సో సిక్ ఉన్నప్పుడు కూడా మాట్లాడితే నన్ను పిలిచి, కూతురిట్రా, కూతురు వచ్చి డాడీ పక్కన కూర్చో, చాలాసార్లు పిలిచి కూతురిట్రా డాడీకి వచ్చి కొంచెం ముద్దు పెట్టేళ్ళు అంటే నేను పెట్టను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, ప్రేమ లేదు నీకు డాడీ మీద అని ఊరికే సరదాగా నేను మా డాడీ మాట్లాడుకుంటుండేవాళ్ళం. నేను ఒక 2 years బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయాను. కానీ ఆ ముందంతా మాట్లాడితే రోజులో ఒక చాలాసార్లు వెళ్ళి మా డాడీని ఏదో ఒకటి చేసి విసిగిస్తూ వచ్చేదాన్ని. అది సరదాగా నేను మా డాడీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ఈ మేకి నా గ్రాడ్యుయేషన్ అవుతుంది. మా డాడీ చాలాసార్లు గ్రాడ్యుయేషన్కి నేను వస్తాను, నేను అప్పుడు కలర్ లెగిసి నడిచి వస్తాను అని చెప్పేవాళ్ళు. బట్ అయినా ఇప్పుడు డాడీ ఫిజికల్గా లేకపోయినా బట్ మెంటలీ మా అందరితో ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈ 6 years ఆల్మోస్ట్ 6 years డాడీ చాలా సిక్గా లైక్ ఫిజికల్లీ కానీ మెంటలీ కానీ చాలా సఫర్ అయ్యారు. ఈరోజు మా అందరికీ ఎంత బాధ ఉన్నా లైక్ ఇక్కడ మాతో లేరు అని చెప్పి, బట్ ఒక సైడ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ లైక్ ఈ సఫరింగ్ అంతా ఇంకా లేదు డాడీకి, ఈజ్ హ్యాపీ ఇన్ హెవెన్ అని చెప్పి. అండ్ నిన్న నేను వచ్చాక I was looking at my dad. నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నాను. ఐ కిస్డ్ హిమ్. అనిపించింది ఇంతకుముందు మా డాడీ నన్ను సరదాగా అడిగినప్పుడు నేను అప్పుడే నేను మా డాడీ దగ్గర ఉండాల్సింది అని. నిన్న కూడా నేను ఫ్లై అవుతున్నప్పుడు నా ఫ్లైట్స్ డిలే అవ్వడం వల్ల మొత్తం ట్రావెల్ ప్రాసెస్ అంతా చాలా మెస్డప్ అయింది. నేను ఆ ఫ్లైట్లో కూర్చొని థింక్ చేస్తున్నాను, ఎందుకంటే నా ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కింది మా డాడీతో కలిపి. నేను అండమాన్ వెళ్తున్నప్పుడు నేను మా డాడీ ఇద్దరమే వెళ్తున్నాం. నాకు అది అంత గుర్తు లేకపోయినా లైక్ చిన్న గ్లిమ్సెస్ గుర్తున్నాయి, ఎందుకంటే నేను చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వెళ్ళాను. అండ్ ఐ వాస్ థింకింగ్ నేను ఫ్లైట్లో కూర్చున్నప్పుడు అది థింక్ చేస్తూ ఉంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇక్కడికి వస్తున్నాను అని చెప్పిన థింక్ చేస్తూ ఉన్నప్పుడు నేను విండోలోంచి బయటికి చూస్తుంటే సడన్గా అక్కడ నార్దర్న్ లైట్స్ కనిపించాయి లైక్ అవుట్ ఆఫ్ నోవేర్. అప్పుడు నాకు ఇది ఒకటి గుర్తొచ్చింది. గాడ్ ఆఫ్టెన్ కంఫర్ట్స్ పీపుల్ త్రూ నేచర్ అనేది నాకు హిస్ క్రియేషన్, హిస్ నేచర్ అనేది గుర్తొచ్చింది. అండ్
నేను కూడా నమ్ముతున్నాను గాడ్ ఈజ్ క్లోజర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. సో దేవుడు మా ఫ్యామిలీ అందరికీ కంఫర్ట్ ఇస్తారు, కంఫర్ట్గా ఉంటారు ఈ వీపింగ్ టైంలోని. అండ్ ఆల్సో మెయిన్గా అందరూ ఒకసారి మా మమ్మీకి చెప్పలు కొడతారు అనుకుంటున్నాను గట్టిగా. బికాజ్ నేను చెప్పలే 6 years మా మమ్మీ షీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్. అన్నీ సాక్రిఫైస్ చేసి మా డాడీ దగ్గర కూర్చొని మా డాడీని చూసుకుంటూ ఉన్నారు. నేను కొన్నిసార్లు అంటాను అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇది చేద్దామని. బట్ మా మమ్మీ డాడీని చూసుకోవాలి కదా, డాడీకి ఫుడ్ ఎవరు పెడతారు, మెడిసిన్స్ ఎవరు వేస్తారని చెప్పి మమ్మీ ఎక్కడికి వచ్చేవాళ్ళు కాదు. చాలా డెడికేటెడ్గా డాడీ దగ్గరే ఉండి హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో జాయ్ కూడా డాడీకి స్నానం చేయించడం, ఎవ్రీథింగ్ ఇంట్లో కావాల్సినవి తేవడం అన్నీ చేశాడు. అండ్ ఈరోజు నేను ఇప్పుడు ఎంత బాధ ఉన్నా బట్ ఉన్న విశ్వాసం డాడీని మళ్ళీ కలుస్తామని చెప్పి మళ్ళీ కొన్ని ఇయర్స్లో హెవెన్లో డాడీని కలుస్తామని చెప్పి నమ్మకంతో ఉన్నాను. And I want to say is like, I miss you, Dad, and I love you.